Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి అంకురార్పణ జరగబోతుంది. దీనిలో మొదటి ప్రాసెస్ కింద టెండర్స్ ఫ్లోట్ చేసింది. ఆల్రెడీ మనకు తెలుసు దేశంలోనే అతిపెద్ద గ్రంథాలయాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అది అమరావతి కేంద్రంగా. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు. శోభా రియాలిటీ సంస్థ 100 కోట్ల రూపాయలని ఈ నిర్మాణానికి విరాళంగా ఇవ్వడానికి రెడీ అయింది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ని ప్రారంభించే దిశగా ఫస్ట్ టెండర్ని ఫ్లోట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి అందులో ఉన్నటువంటి సారాంశం, విశేషాలు ఒక్కసారి మనం చూద్దాం. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్గా ఉండేటువంటి ఒక అధునాతన నిర్మాణాన్ని చేయాలని జస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ కామెంట్స్ కూడా పెడతారు. ఏఐ ఇమేజెస్ లాంటివి ఇదేమి ఇలా కడతారని నేను చెప్పట్లేదు. కొన్ని డిజైన్స్ ఆల్రెడీ ఇంతకు ముందర ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అందినాయి. కాకపోతే అప్పటికి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అనేక సమీక్షల తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చింది. శోభా రియాలిటీ లాంటి ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థ దుబాయ్ బేస్డ్ కంపెనీగా పనిచేసింది. దేశంలో కూడా ప్రముఖ నగరాల్లో నిర్మాణ రంగంలో అడుగుపెట్టినటువంటి సంస్థ. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి ఫండ్ ఇవ్వడానికి రెడీ అయింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ టూర్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు దీని లైబ్రరీ నిర్మాణానికి టెండర్స్ని ఫ్లోట్ చేశారు. ఆ టెండర్స్ సారాంశం ఒకసారి మనం చూద్దాం. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన టెండర్స్ని ఫ్లోట్ చేసింది. ఈరోజే రిలీజ్ చేశారు దీన్ని. సో దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది APEWIDC ఈ కార్పొరేషన్ పేరు మీద టెండర్ రిలీజ్ చేశారు. ఈ ప్రొక్యూర్మెంట్ .gov.in దానిలో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇదేంటంటే నోటీస్ ఇన్వైటింగ్ టెండర్స్. దీన్ని ప్రకటించేటువంటి క్రమంలో టెండర్ సబ్జెక్ట్ ఏమి ఇచ్చారంటే RFP ఫర్ సెలెక్షన్ ఆఫ్ కన్సల్టెంట్ అండ్ కాంప్రహెన్సివ్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్, సైట్ ప్లానింగ్, డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ల్యాండ్స్కేప్, స్ట్రక్చరల్ డిజైన్, MEP, సేఫ్టీ, ప్రైమరీ సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ ఎక్సెట్రా ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎట్ అమరావతి. ఇది మొత్తం ఇచ్చింది. అంటే టోటల్గా లైబ్రరీ కట్టేటువంటి బాధ్యత అంతా ఒక కంపెనీకి ఇవ్వబోతున్నారు. ఆసక్తి ఉన్నటువంటి కంపెనీలు ఈ బిడ్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పని. క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ కాబట్టి ప్రపోజల్స్ ఎవరిస్తారో ఏంటి అనేది చూడాలి. దీనిలో పీరియడ్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అమరావతి రేపటిలో కడతారా, ఎల్లుండిలో కడతారా, రాత్రి నిద్రపోయి పొద్దున్న లేసేలో కడతారా అని ప్రశ్నలు అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం క్లియర్గా ఈ పిక్చర్ డీటెయిల్స్ చెప్తున్నాను. కాంట్రాక్ట్ పీరియడ్ 27 months అంటే 21 నెలలు. 21 నెలలు అంటే లెస్ దాన్ 2 years, 2 ఏళ్ల కంటే తక్కువ సమయంలోనే దీని నిర్మాణానికి అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 2 ఏళ్ల కంటే తక్కువ అనమాట. ఇందులో కూడా 3 months ఫర్ డిజైన్, మొత్తం డిజైన్ చేయడం కోసం 3 నెలలు, 18 నెలలు ఇంప్లిమెంటేషన్, సపోర్ట్ అండ్ టెక్నికల్ సూపర్విజన్. అంటే నిర్మాణ ప్రక్రియకి 18 నెలలు. సో ఇంకేమైనా డెకరేషన్స్ ఉంటే ఇంకొక 2-3 నెలలు కూడా వేసుకొని చూద్దాం మనం. అలా చూస్తే కనుక 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలనేది. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. 2027 ఎండింగ్కి కంప్లీట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. మేనేజింగ్ డైరెక్టర్ APEWIDC వడ్డేశ్వరం. సో క్లయింట్ ఈయన యాక్ట్ చేస్తారు. మొత్తం 90 days డేట్ ఆఫ్ సబ్మిషన్, 5 lakhs. దీనికి బిడ్ సెక్యూరిటీ కట్టాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా దీన్ని మనం చూడాలి. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ కన్స్ట్రక్షన్తో పాటు స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా 2 లక్షల SFT ఇంకా అంతకంటే ఎక్కువ వయసు అంటే రీడింగ్ రూము వీటికి సంబంధించి ఒక ఇది చేశారు. కొన్ని డిజైన్స్ కూడా కొంతమంది ప్రపోజ్ చేశారు. 6 అంతస్తులు తాళపత్ర గ్రంథాల నమూనాలతో మనం కట్టొచ్చు. ఇలా చేస్తే లైబ్రరీ ఫ్యూచరిస్టిక్గా డిజిటల్ లైబ్రరీగా కూడా ఇది ఉండాలి. ఇటువంటివన్నీ కూడా ప్రపోజ్ చేశారు. బహుశా అవన్నీ కూడా ఈ డిజైన్ వచ్చిన తర్వాత బయటకు వస్తుంది. అఫీషియల్ డిజైన్ కన్ఫర్మ్ అయినాక, కన్క్లూడ్ అయినాక బయటకు వస్తుంది. కానీ ఫస్ట్ ఇనిషియేషన్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. ల్యాండ్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంది. ఫైనల్గా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ పైన ఇప్పుడు టెండర్ ఫ్లోట్ చేశారు. ఇక్కడ ప్రాపర్ క్లయింట్ని కనుక సెలెక్ట్ చేయగలిగితే అతి త్వరలో నిర్మాణ పనులు శంకుస్థాపన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిజైనింగ్కి 3 నెలలు ఇచ్చారు. డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పనిలో కూడా దిగేటువంటి అవకాశం ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి డిజైనింగ్ పోయినా కానీ మార్చిలో మంచి ఎండాకాలంలో కన్స్ట్రక్షన్ పనులు మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీ మాత్రమే కాదు,
దేశంలోనే అతిపెద్ద అధునాతన లైబ్రరీగా దీన్ని నిర్మిస్తామని చెప్పని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరింత క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఒక అధునాతనమైనటువంటి లైబ్రరీని ఇక్కడ ఆవిష్కరించే అవకాశం ఉంది. సో ఇది లైబ్రరీకి సంబంధించినటువంటి కథ కమామిషి. అయితే దీన్ని ఎలా నిర్మించబోతున్నారు అంటే దాదాపు 150 కోట్ల రూపాయల అంచనా వేశారు. 150 కోట్లు ఆల్రెడీ 100 కోట్లు శోభా రియాలిటీ సంస్థ సమకూరుస్తుంది. ఇంకొక 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతుంది. ఆల్రెడీ 2 లక్షల ఎస్ఎఫ్టీ వైశాల్యంతో ప్రణాళిక జరిగిందని చెప్పి అనుకున్నాం కదా. దాంతోపాటు ఇంకా అదనపు ఎక్స్టెన్షన్ ఏరియాస్ కూడా ఇందులో ఉంటాయి. డిజైన్లో అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. కనీసం 1 మిలియన్ అంటే 10 లక్షల వస్తువులు, పుస్తకాలు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా కనీసం 10 లక్షల వస్తువులు పట్టే విధంగా దీన్ని డిజైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 150 కోట్ల అంచనా ఏం పెట్టింది. సో ఈ డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి 3 నెలల సమయం ఇచ్చింది ఎవరికైనా కానీ. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ సంస్థను ఎంచుకున్న తర్వాత 3 నెలల్లో ఆ డిజైన్ కనుక అప్రూవ్ అయితే పనులు మొదలు పెడతారు. 18 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది టార్గెట్గా ఉంటుంది. సో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీ అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతుంది. ఇన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అందులో పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణం, ఐకానిక్ స్ట్రక్చర్గా రాజధానిలో వెలుగొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.